బ్యాక్ టు న్యూస్. ఆంధ్రప్రదేశ్ నూతన అసెంబ్లీని స్పీకర్ కోడెల శివప్రసాదరావు, శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు పరిశీలించారు. ఇప్పటిదాకా తమ అధీనంలో ఉన్న అసెంబ్లీ భవనాన్ని శాసనసభ అధికారులకు అప్పజెప్పారు సిఆర్డీఏ అధికారులు. త్వరలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో అసెంబ్లీ భవన ప్రాంగణాన్ని కలియదిరిగారు స్పీకర్ కోడెల, మంత్రి యనమల. సమావేశాలు జరిగే శాసనసభ, శాసనమండలి హాల్స్ ను, సభ్యుల సీటింగ్, సౌండ్ సిస్టమ్, ఛాంబర్లు, లాబీలను పరిశీలించారు. స్పీకర్ సీట్లో కోడెల, తన సీట్లో యనమల కాసేపు కూర్చున్నారు. టీవీలు బంద్ చేస్తున్నాయి. మళ్ళీ వెనకరా మళ్ళీ అన్న ఎక్స్ప్రెస్ బాగాలేదంట. కొంచెం కనిపెట్టండి వ్యూ సెకండ్ సీట్ అది కదా, ఇది సార్ లాస్ట్ యాంగిల్ చూస్తుంది. ఎవరో ఏదో అన్నారంటే శాసనసభ, శాసనమండలి లోపలే కాదు వెలుపల ప్రాంగణాల్ని మొత్తం పరిశీలించారు శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు. పార్కింగ్, మీడియా పాయింట్ వద్ద నిర్మాణ పనుల్ని పరిశీలించారు. అసెంబ్లీలోకి వీఐపీలు, సభ్యులు, మీడియా, సందర్శకుల రాకపోకల ఏర్పాట్లను అధికారులు వివరించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు అమరావతిలో జరగనుండటం ఎంతో ఆనందదాయకమని అన్నారు స్పీకర్ కోడెల శివప్రసాదరావు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా చట్టసభల సమావేశాలు జరగాలని సభ్యులకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ సముదాయాన్ని చక్కగా తీర్చిదిద్దారంటూ సిఆర్డీఏ అధికారుల్ని అభినందించారు. బడ్జెట్ సమావేశాలు కావచ్చు, ఏ సమావేశాలైనా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా, రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరే విధంగా చర్చలు అన్నీ కూడా జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అన్ని విధాల ఏ పక్షాన్ని కాకుండా అన్ని పక్షాలు, అన్ని సభ్యులకు కూడా వీలైనంత మేరకు వసతులు సమకూర్చడం జరిగింది అన్ని విధాలుగా. ఎందుకంటే చట్టసభకు సంబంధించి ఏ పార్టీ ఏ పాత్రలో ఉన్నప్పటికీ కూడా అందరికీ అనుగుణంగా పనిచేయటం చట్ట సభాపతిగా బాధ్యత కాబట్టి వీలైనంత వరకు అందరికీ కూడా ఉద్యోగులతో సహా వాళ్ళ అకామిడేషన్ కావచ్చు, మిగతా అవసరాలు కావచ్చు, అదేవిధంగా ఆఫీసులో పనిచేసే ఒక సదుపాయాలు కావచ్చు, అన్నీ కూడా సిద్ధమైనవి. నేను ఒకటే కోరేది సభ్యులు కానీ ఉద్యోగులు కానీ అందరినీ ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని, నూతన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నెరవేరుద్దాం అందరం కలిసి. దానికి వేదిక చట్టసభలు. ఈ చట్టసభల ప్రయోజనాల్ని నెరవేరేట్టుగా అందరూ సహకరించాలని.
అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఇచ్చే 50,000 రూపాయలకు తోడు అదనంగా మరో 50,000 చొప్పున ఇస్తామన్నారు మంత్రి యనమల. ఈ సమావేశాలకు చట్టసభల సభ్యులకు వసతులు కల్పించకపోవడంతో అదనంగా 50,000 ఇస్తామన్నారు. వసతిని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చూసుకోవాలన్నారు. మరోవైపు 6వ తేదీ బీఏసీ సమావేశం నిర్వహిస్తామన్నారు. ఆ సమావేశంలో బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు జరపాలి అనేది నిర్ణయిస్తామన్నారు. ఉగాదిలోగా బడ్జెట్ సమావేశాలు ముగించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఒకళ్ళు చేసినప్పుడు కూడా విభేదాలు వస్తాయి. నాకు ఇది ఇచ్చారు, నాకు అదే లేదు అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఎవరిగా గవర్నమెంట్ పాలసీ కానీ శాసనసభ పాలసీ కానీ వాళ్ళకి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ 50,000 ఇస్తున్నాం. మంత్రికి అయితే ₹1,00,000 తీసుకోకపోతే గవర్నమెంట్ అకామిడేషన్ ప్రొవైడ్ చేయలేకపోతే ఈసారి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీ కూడా మామూలుగా ఇచ్చేటువంటి 50,000తో పాటు ఇంకో 50,000 ఎక్స్ట్రాగా స్పెషల్ అలవెన్స్గా ఇస్తున్నాం. వాళ్ళ అకామిడేషన్ చూసుకోవాలి. ఇవన్నీ కూడా నేను వైసీపీ వాళ్ళతో కూడా డిస్కస్ చేశాం. అదేవిధంగా మిగతా ప్రతిపక్షాలతో కూడా డిస్కస్ చేశాం. వాళ్ళు కూడా అగ్రీ అయ్యారు. అంతే ₹1,00,000 50,000 ఒరిజినల్గా వచ్చేది, ఇంకో 50,000 స్పెషల్ అలవెన్స్గా ఇస్తున్నాం. కాబట్టి వాళ్ళ అకామిడేషన్ చూసుకుని ఈ నెలలు కూడా వాళ్ళు అక్కడ ఉండవలసిన అవసరం. అంతే అది అకామిడేషన్ ప్రొవైడ్ చేయడానికి ఇంకా టైం చాలలేదు. నెక్స్ట్ టైం అట్లాగా ట్రై చేస్తాం. సరే, ఈ బడ్జెట్ ఎంత? ఈ శాసనసభ సమావేశాలు 6వ తారీఖున జాయింట్ సెషన్ గవర్నర్ గారు అడ్రస్ చేస్తారు. జాయింట్ సెషన్ని అదైన తర్వాత వాయిదా పడుతుంది. తర్వాత వాయిదా పడిన తర్వాత మామూలు గవర్నర్స్ అడ్రస్ మీద డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత 3 రోజులు బహుశా సెలవులు వస్తున్నాయి. అది అయిన తర్వాత ఎట్లా ఉండాలి, భవిష్యత్తులో ఎట్లా ఉండాలనేది బీఏసీ 6వ తారీఖునే కూర్చొని బీఏసీ ఫైనలైజ్ చేస్తారు. ఎజెండా అంతా చాలా లైక్లీ మనం చూసినట్లయితే ఉగాది కంటే ముందు బడ్జెట్ పాస్ అవ్వడం. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉద్యోగులు తమ కార్యకలాపాలు ప్రారంభించారు. ఇప్పటివరకు హైదరాబాద్లోని అసెంబ్లీలో విధులు నిర్వహించిన ఉద్యోగులు ఇవాళ నుంచి అమరావతిలోని నూతన అసెంబ్లీలో తమ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు స్పీకర్ కోడెల, మంత్రి యనమల. నూతన అసెంబ్లీ భవనాన్ని మార్చి 2వ తేదీ ఉదయం 11:25 సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. అయితే బడ్జెట్ సమావేశాలకు మరెన్నో రోజుల సమయం లేకపోవడంతో ముందుగానే విధుల్లో నిమగ్నమయ్యారు ఉద్యోగులు. కెమెరా